స్వామి, పూజలో భిక్ష అంటే ఆహారం సమర్పించడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? వారు తమ దీక్షలో భిక్ష ఆహారం కోసం సమయాన్ని పాటించడం లేదా? వారు అంత ఆలస్యం చేయడం సరైనదా? ఇక మనకేంటంటే భిక్ష, ముఖ్యంగా భిక్షకు చాలా రకమైనటువంటి నియమ నిబంధనలు అనేది మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇక భిక్ష తీసుకునే సమయం పాటించడం అనేది చాలా ముఖ్యం స్వాములకి. ఇక ఇతర స్వాములు భిక్ష ఆహారం అందించడం అనేది స్వామికి చాలా అవసరము. ఏ స్వామికి ఇతర స్వాములు షెడ్యూల్లో అలాగే వారి యొక్క దీక్ష పురోగతి అనేది భంగపరిచే హక్కు లేదు. బదులుగా వారు ఏంటంటే దీక్షా నియమాలను పాటించాలి. ఇతర స్వాములు కూడా సహాయం చేస్తూ సరైన సమయంలో మనకి భిక్ష అనేది అందించాలి. మధ్యాహ్నం భిక్షకు మంచి సమయము మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఇక అల్పాహారం రాత్రి సమయం మనకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఎవరైనా సరే స్వామి తన ఇంట్లో పూజకు ఏర్పాటు చేస్తున్నప్పుడు అతను ఈ అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్వామి వారి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, భక్తి కారణంగా భజనలలో ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీనివల్ల ఆలస్యం అవుతుంది. కానీ ఆకలి పూర్తిగా తగ్గినప్పుడు, అది ఆమోదయోగ్యమైనటువంటి సమయానికి మించినప్పుడు ఈ విధంగా ఆలస్యం అనేది చేయకూడదు. కొన్నిసార్లు స్వామివారి పూజలో పాల్గొన్నప్పుడు ఆకలి ఆలోచనను అధిగమించగలరా అనేటువంటి పరీక్షా విషయం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరైతే పడి పూజ ఏదైతే ఉందో అది రాత్రి 11 గంటల లోపల దాన్ని పూర్తి చేసుకొని రాత్రి 12 గంటల లోపల మనకి అల్పాహారం అనేది పూర్తవ్వాలి. మధ్యాహ్నం పూట ఏదైతే భోజనం ఉందో 2 గంటల లోపల అది భోజనము పూర్తవ్వాలి. కొద్దిగా సమయం అయితే ఒక 2.5 గంటల వరకు సరిపోతుంది. అంతకన్నా మించి భోజనం అనేది అక్కడ చేయకూడదు. ఇది స్వామివారి యొక్క ఉన్నటువంటి నియమ నిబంధనలు. మీ స్వామియే శరణమయ్య.